I'm going to explain one of the important concept for the class 10 students. That is how to draw the graph of the quadratic polynomial in correct way. సో మనం గ్రాఫ్ అంటేనే మనం ఏదో కొన్ని పాయింట్స్ ప్లాట్ చేసి ఊరికే రఫ్గా స్కెచ్ డ్రా చేసుకోవచ్చు. దట్ ఈస్ సింప్లీ గ్రాఫ్ అనేసి మనం క్లియర్గా అనుకుంటూ ఉంటాం. సో అది 100% ఎవరైనా కానీ యాజ్ ఏ స్టూడెంట్గా అలాగే థింక్ చేస్తాం. కానీ సో అలాంటి రఫ్ స్కెచ్కు మీకు ఫుల్ మార్క్ అనేది యాడ్ కాదు. ఓకే రైట్. మరి ఎలా మనం దాన్ని 100% స్కోర్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి అంటే మనం జనరల్గా థింక్ చేయకుండా ఒక ట్రిక్కీ మెథడ్లో మనం గ్రాఫ్ను అంటే వితౌట్ ఎనీ అంటే ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఒక లాజికల్‌గా మనం గ్రాఫ్‌ని ఎలా మనం అనలైజ్ చేసుకోవచ్చు. అంటే దాని యొక్క ప్యాటర్న్, దాని యొక్క షేప్, దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వాల్యూస్‌ను మనం 100% ఎలా మనం దాన్ని అనలైజ్ చేయవచ్చు. సో 100% స్కోర్‌ని ఎలా గెయిన్ చేసుకోవచ్చు అనేటువంటిది సో టుడే థట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అన్నమాట. నేను ఎందుకు ఈ క్వెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, సో ఆల్మోస్ట్ ఒక మంచి టాపర్స్ కూడా ఏంటంటే, ఈ గ్రాఫ్ విషయంలో చాలా స్కోర్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. గ్రాఫ్ అంటే వెరీ సింపుల్ కదా అనేసి వీరు లైట్‌గా ఏదో గ్రాఫ్ అంటే గ్రాఫ్ కదా అనేసి ఊరికే లైట్‌గా డ్రా చేసేసి క్వెషన్ టు ఆన్సర్ అయిపోయింది కదా అనేసి అనుకుంటూ ఉంటారు. అలా కాదు. గ్రాఫ్ అంటే కొన్ని కొన్ని వాల్యూస్ అనేది కరెక్ట్‌గా ఎగ్జామినర్ అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర ఆ వాల్యూస్ మీకొచ్చినటువంటి వాల్యూస్ కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మీకు 100కి 100% స్కోర్ అనేది గెయిన్ చేయగలుగుతారనమాట. సో, ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను క్లియర్‌గా ఒక ట్రిక్కీ మెథడ్‌లో మీరు గ్రాఫ్‌ను ఎలా డ్రా చేసుకోవచ్చు, ఎక్కువ ఓవర్‌గా స్ట్రెయిన్ కాకుండా, ఏది పడితే అది వాల్యూ సెలెక్ట్ చేసుకోకుండా, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకొని, గ్రాఫ్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా డ్రా చేయవచ్చు. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ టుడే రైట్? సో, ఇక్కడ నా అడ్వైస్ ఏంటంటే, మై అడ్వైస్ ఈస్ సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ది కర్వ్. అంటే దీన్ని ఎలా థింక్ చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 ఉంది కదా! సో ఇది క్వాడ్రాటిక్ అన్నమాట. ఇది క్వాడ్రాటిక్. ఈ 2 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్ఫా, బీటా ఫైండ్ ఔట్ చేసుకోవాలి ఫస్ట్. గ్రాఫ్ అన్నాడు కానీ మన గ్రాఫ్ అంటే ఊరికే జస్ట్ స్టార్టింగ్‌లోని ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ నోట్ చేయవద్దండి. ఫస్ట్ ఆల్ఫా, బీటా కనుక్కోండి. సో ఫస్ట్ వి హావ్ టు ఫైండ్ ఆల్ఫా, బీటా వాల్యూ కనుక్కోండి. రైట్? రైట్. ఒక్కొక్కసారి ఏంటంటే ఒకే వాల్యూ రిపీట్ అవుతుంది. ఒకేసారి ఒక్కొక్క వాల్యూ రిపీట్ అవుతుంది. రిపీట్ అయినా నో ప్రాబ్లమ్. ఓన్లీ ఆల్ఫా మాత్రం పాసిబిలిటీ ఉంటుంది. బీటా పాసిబిలిటీ ఉండదు. నథింగ్ టు వరీ. నథింగ్ టు వరీ. ఆల్ఫా, బీటా పాసిబిలిటీ ఉంటే నో ప్రాబ్లమ్. సింగిల్ వాల్యూసే రిపీట్ అయితే నో ప్రాబ్లమ్. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. ఒకవేళ ఆల్ఫా, బీటా మీకు ప్రాబ్లమ్‌లో వచ్చింది అంటే సో నెక్స్ట్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు వాటి యొక్క యావరేజ్ కూడా కనుక్కోండి. ఆల్ఫా ప్లస్ బీటా డివైడ్ బై కూడా కనుక్కోండి. లేదు మీకు ఈ ప్రాబ్లమ్‌లో ఓన్లీ ఆల్ఫా మాత్రం వచ్చిందనుకోండి నో ప్రాబ్లమ్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అవసరం లేదన్నమాట. ఆల్ఫా, బీటా వస్తేనే ఆల్ఫా ప్లస్ బీటా డివైడ్ బై 2 చేసుకోండి. ఓకే. సింగిల్ వాల్యూ వచ్చిందంటే సింగిల్ వాల్యూకు మళ్ళా యావరేజ్ వాల్యూ అవసరం లేదు. సో అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అది ఫస్ట్ స్టెప్. రైట్. ఆఫ్టర్ థాట్ ఇది ఓపెన్ అప్ అవుతుందా? ఓపెన్ డౌన్ అవుతుందా? ఎస్టిమేట్ చేయండి. సో ఓపెన్ అప్పా? ఓపెన్ డౌనా? ఓపెన్ అప్ ఆర్ ఓపెన్ డౌన్? ఓపెన్ డౌన్ అనేది ఫస్ట్ థింక్ చేయండి. ఇది ఓపెన్ అప్ అవుతుందా? ఓపెన్ డౌన్ అవుతుందా? ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది కదండీ! సో జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు షో హియర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. సో 1 అంటే ఏంటి ఇక్కడ? పాజిటివ్ కదా! 1 క్లియర్‌లీ పాజిటివ్. పాజిటివ్ వాల్యూ ఉంది. అంటే 1 కాదు. ఓకే. సపోజ్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 0.2 ఉండొచ్చు, 0.4 ఉండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. పాజిటివ్ వాల్యూ ఉందా? నెగెటివ్ వాల్యూ ఉందా చూసుకోండి. పాజిటివ్ వాల్యూ ఉంది అంటే దానికి మీనింగ్ ఏంటి? ఓపెన్ అప్. ఓపెన్ అప్ అని అర్థం. ఇది. కాబట్టి ఓపెన్ అప్ అవుతుందా? ఓపెన్ డౌన్ అవుతుందా? అంటే దాని మీనింగ్ అన్నమాట. ఒకవేళ నెగెటివ్ వాల్యూ ఉందనుకోండి, నెగెటివ్ వాల్యూ ఉన్నప్పుడు ఓపెన్ డౌన్. పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు ఓపెన్ అప్. వెరీ క్లియర్ అన్నమాట. అంటే మనం క్లియర్‌గా ఏం అర్థం చేసుకుంటామంటే ఆల్ఫా, బీటా కనుక్కోవడం. దాని తర్వాత ఓపెన్ అప్ అవుతుందా? ఓపెన్ డౌన్ అవుతుందా? ఇది ఫస్ట్ మనం టేబుల్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసే ముందు ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ నోట్ చేస్తారంటే సైడ్ పేపర్‌లో నోట్ చేసుకోవాలి. సైడ్ వర్క్ అన్నమాట ఇదంతా కూడా. ఇదంతా కూడా సైడ్ వర్క్‌గా నోట్ చేసుకోవాలి. ఓకే. ఇదంతా కూడా ఏందంటే ఒక సైడ్ వర్క్ నోట్ చేసిన తర్వాతనే మనకు మెయిన్ ఆన్సర్స్ అనేది క్లియర్‌గా మనం నోట్ చేసుకోవచ్చు అన్నమాట. పర్ఫెక్ట్‌గా వస్తది ఆన్సర్స్ అనేది. రైట్. సో ఇది నేను
సో దిస్ ఇస్ అ క్వశ్చన్ మా. ఈ క్వశ్చన్ కు ఆన్సర్స్ అనేది ఎలా నోట్ చేయాలి నేను క్లియర్గా ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వన్స్ అగైన్ ఇక్కడ సో డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. సో ఫైండ్ ది జీరోస్ అన్నాడు. ఈ జీరోస్ అనేది కరెక్ట్ గా నోట్ చేయాలి. ఈ జీరోస్ అనేది కరెక్ట్ వాల్యూస్ ఉండాలి. కరెక్ట్ వాల్యూస్ ఉంటేనే మీకు 100% స్కోర్ అనేది వస్తుంది. ఈ గ్రాఫ్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ గా కరెక్ట్ షేప్ లో ఉండాలి. అలాంటి మాత్రం మీకు 100% స్కోర్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఊరికే గ్రాఫ్ ఊరికే రఫ్ గా డ్రా చేసి ఏదో కొన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక 10 వాల్యూస్ నోట్ చేశాను, కరెక్ట్ ప్లాట్ చేశాను, గ్రాఫ్ వచ్చేసిందని కాదు. ఓకే రైట్, అది కూడా కరెక్టే. రైట్, నీకు రాంగ్ అని చెప్పట్లేదు. కానీ ఏ ఎక్స్ వాల్యూస్ కొన్ని చోట మీట్ అవుతుంది అంటే ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. ఆ ఇంటర్సెక్టివ్ పాయింట్స్ అనేవి కరెక్ట్ గా నోట్ చేసుకోవాలి. ఓకేమా రైట్. కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సైడ్ ఒక పేపర్ లో దానికి సంబంధించిన రూట్స్ కనుక్కోవాలి. ఇక్కడ రూట్స్ ఎలా కనుక్కుంటాము? ఎస్, హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ ఫ్యాక్టరేషన్ ప్రకారం సాల్వ్ చేసుకోండి. 1 into 25 25. సో ఈ 25 రూట్స్ అంటే వాల్యూస్ కనుక్కోండి. సో 5 5 25. రైట్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు? 10 రావాలి. సో మిడిల్ ఎంత ఉంది? ఇక్కడ -10 ఉంది. అంటే ఇక్కడ -5 ఇక్కడ -5 పెట్టొచ్చా? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5 5 25 అవుతుంది. సో -5 దట్ ఈస్ ఈక్వల్ టు -10 కరెక్ట్ ఉంది. కాబట్టి -5 ఈజ్ కరెక్ట్ అన్నమాట. కరెక్ట్. సో అంటే దీన్ని ఏమంటాం? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఒకవేళ మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు అర్థం కాలేదనుకోండి, క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే వాట్ ఈస్ క్వాడ్రాటిక్ ఫార్ములా? x is equal to -b plus or minus root of b square minus 4ac divided by 2a. కాబట్టి సో దీన్ని మీరు సో ఈ మెథడ్ అర్థం కాకుండా ఉంటే బెటర్ టు అప్లై -b plus or minus root of b square minus 4ac by 2a. ఈ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ. రైట్. సో ఇలా మనం రూట్స్ అనేది ఫస్ట్ సో దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో దిస్ విల్ ప్రొవైడ్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ -10 ప్లస్ లో మనం -5x ప్లస్ 25 గా నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ విల్ ప్రొవైడ్ ఇక్కడ చూడండి ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి మనం ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. ఎక్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ x - 5, ఇక్కడ -5 కామన్ తీసుకోవచ్చు. x - 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం x - 5 కామన్ తీసుకోవచ్చు. కాబట్టి x - 5 కామన్ తీసుకుంటే x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. So then we get what here? Yes, x - 5 equivalent to 0 and x - 5 equivalent to 0. So then we get x is equal to 5, x is equal to 5 అన్నమాట. అంటే సింగిల్ వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయిందని అర్థం. వెరీ క్లియర్ అన్నమాట. ఇక్కడ సింగిల్ వాల్యూ ఒకే ఒక వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 టైమ్స్ రిపీటెడ్. సో ఇట్ ఈస్ రియల్ అండ్ సేమ్. సింగిల్ వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయింది. నథింగ్ టు వరీ. అంటే దాని మీనింగ్ ఏంటి? అదే సింగిల్ పాయింట్ వద్ద డౌన్ అయ్యి అదే సింగిల్ పాయింట్ వద్ద ఇంక్రీజ్ అవుతుందని అర్థం. అంటే ఇక్కడ ఆల్ఫా అనేది పాసిబిలిటీ ఉంది కానీ బీటా అనేది పాసిబిలిటీ లేదని అర్థం. అంటే క్లియర్ దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పుకోవచ్చు. బీటా అనేది పాసిబిలిటీ లేదు అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ఫా ఓన్లీ సింగిల్ వాల్యూనే కదా. ఓకే, ఆల్ఫా అదే అవుతుంది, బీటా కూడా అదే అవుతుంది. సెకండ్ వాల్యూ లేదు కాబట్టి. రైట్. ఓకే ఫైన్ అనమాట. అంటే ఇందాక చెప్పాను కదండి, ప్రీవియస్ గా నేను చెప్పాను ఏంటి ఇక్కడ? సో ఆల్ఫా కామా బీటా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆల్ఫా మాత్రమే వస్తే బీటా లేకుండా ఉంటే అప్పుడు మనకి యావరేజ్ వాల్యూ అవసరం లేదు. రైట్, ఆల్ఫా బీటా ఉంటేనే మనం యావరేజ్ వాల్యూ నోట్ చేసుకోవాలి. ఒకవేళ ఓన్లీ ఆల్ఫా మాత్రం వచ్చింది అనుకోండి, సో బీటా ఆబ్సెంట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు నో నీడ్ టు ఫైండ్ యావరేజ్ వాల్యూ. యావరేజ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం? యావరేజ్ ఎందుకు చేస్తామంటే సో డౌన్ వాల్యూ కనుక్కోవడానికి. డౌన్ అంటే ఎంత డౌన్ అయింది, ఎంత అప్పు ఉంది, దాన్ని కనుక్కోవడానికి మనం యావరేజ్ వాల్యూ అంటాం. అంతే కదా. సో కరెక్ట్ షేప్ రావాలంటే ఎక్స్ వాల్యూస్ తో పాటు ఎంత డౌన్ అవుతుంది కూడా చూడాలి కదా. ఎంత డౌన్ అవుతుంది కూడా చూడాలన్నమాట. ఎంత డెప్త్ వెళ్తుంది గ్రాఫ్ అనేది కూడా చూడాలి. ఆ పాయింట్ మనం ఎక్స్ వాల్యూస్ అంటాం. ఈ పాయింట్ మనం ఎక్స్ వాల్యూస్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. కాబట్టి ఓన్లీ ఇక్కడ ఆల్ఫా మాత్రం పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆ డౌన్ వాల్యూ మనకు అవసరం లేదు. అంటే ఎక్స్ వాల్యూస్ సరిపోతుంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ మధ్య అంటే కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుషప్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఓకే ఫైన్. సో వెరీ క్లియర్. మనం ఏదైతే ఇక్కడ అనలైజ్ చేస్తున్నామో అదే అనలైజ్ ప్రకారమే
నేను ప్రాబ్లం అనేది అటెంప్ట్ చేస్తున్నాను ఇక్కడ వెరీ క్లియర్గా రైట్. సో yes, this is x is equal to 5 and this is x is equal to 5. అంటే alpha is possibility, only beta is clearly absent. So that is very clear. Next, అంటే ఇక్కడ alpha is equal to అంటే alpha is equal to 5 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక అండర్స్టాండింగ్ వస్తున్నాం. అంటే ఒకే ఒక ఆల్ఫా అనేది పాసిబిలిటీ ఉంది, ఒకే ఒక 5 అనేది పాసిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు టేబుల్ వాల్యూ నోట్ చేసుకోవాలి. టేబుల్ వాల్యూ అంటే టేబుల్ వాల్యూ ఎలా నోట్ చేసుకోవాలి అంటే 5 కు లెఫ్ట్ సైడ్ కొన్ని వాల్యూస్, 5 కు రైట్ సైడ్ కొన్ని వాల్యూస్. మీకు కర్వ్ అనేది ఎలా ఉండాలండి? సో ఇక్కడ 5 ఉంది అనుకోండి, 5 ఉంది, 5 కు లెఫ్ట్ సైడ్ కొన్ని వాల్యూస్, 5 కు రైట్ సైడ్ కొన్ని వాల్యూస్ ఉండాలి. అంటే ఇలా 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 రావడానికి ఛాన్సెస్ అనమాట. ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంది అనేసి అనుకుంటాం. కాబట్టి సో ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ ఎస్ ఎక్స్ వాల్యూస్, దిస్ ఈజ్ వై వాల్యూస్. వై అంటే ఏంటి? గివెన్ కర్వ్. సో గివెన్ కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం వై అనుకుంటాం జనరల్ గా వై అనుకుంటాం. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 ఏదైతే కరువు ఉంటుందో ఆ కరువు మొత్తాన్ని వై అనుకోండి, రైట్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5 అనేది కీవర్డ్ అనమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ వాల్యూ అనమాట. ఎక్స్ ఇస్ ఈక్వల్ 5 అనేది ఇంపార్టెంట్ వాల్యూ. ఈ 5 కు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో కొన్ని వాల్యూస్ అనమాట. 5 కి లెఫ్ట్ సైడ్ నేను ఇక్కడ రఫ్ గా 0 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను, లేదు మీరు 1 కూడా తీసుకోవచ్చు. 0 1 లేదు 1 2 ఏదైనా తీసుకోవచ్చు, యువర్ చాయిస్. ఇక్కడ 5 కు లెఫ్ట్ సైడ్ కొన్ని వాల్యూస్, 5 కు రైట్ సైడ్ కొన్ని వాల్యూస్. 5 తర్వాత వచ్చే వాల్యూస్ ఏంటి ఇక్కడ? సో 6 7 8 అనమాట. లేదు 6 తీసుకున్నారా, 7 మీకు వద్దా పక్కన పెట్టేయండి. సో 8 తీసుకోండి. లేదు 10 తీసుకుంటారా, 10 తీసుకోండి. 11 తీసుకోండి, 12 తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ 5 కు లెఫ్ట్ సైడ్ కొన్ని వాల్యూస్, 5 కు రైట్ సైడ్ కొన్ని వాల్యూస్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో దిస్ వాల్యూ, ఈ వాల్యూస్ అనేది కొన్ని తీసుకోండి, రైట్. సో దానికి కరస్పాండింగ్ వాల్యూ ఇప్పుడు ఎప్పుడైతే మనకు x is equal to 0 తీసుకున్నారు, x is equal to 0 అన్నప్పుడు ఇక్కడ 0 కదా, ఈ 0 ఇక్కడ నోట్ చేసుకోండి. ఎప్పుడైతే x is equal to 0 అన్నప్పుడు డెఫినెట్ గా 0 స్క్వేర్ మైనస్ 10 into 0 ప్లస్ 25. అప్పుడు ఏమొస్తుంది మనకు? 0 స్క్వేర్ మైనస్ 10 into 0 0 ప్లస్ 25 అంటే 20. దిస్ ఇస్ 25. ఇప్పుడు x is equal to 2 కదా, x is equal to అన్నప్పుడు దీనిలో నోట్ చేయండి. సో 2 స్క్వేర్ మైనస్ 10 into 2 plus 25. So this is equivalent what here? 4 minus 20 plus 25. So 25 లో 20 పోతే that is 5 కదా, రైట్. 5 5 plus 4 that is equivalent to 9 అన్నమాట. 9 కాదు, ఇది this is a 9 అన్నమాట. x is equal to 0, x is equal to 5 అన్నప్పుడు ఏం తీసుకుంటారు? సో 5 స్క్వేర్ minus 10 into 5 plus 25. So this is equivalent to, so 25 minus 50 plus 25. This is equivalent to 0 అయిపోయింది కదా. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్స్ మీద 0, రైట్. అలా థింక్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ x is equal to 6, y is equal to 1. సో దెన్ 7 4 దెన్ 8 9 అలా. సో ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. 5 ఈ 0 వాల్యూస్ ఇంపార్టెంట్. సో దీన్ని ఒక పాయింట్ ఫామ్ లో నోట్ చేసుకోండి. పాయింట్స్ ఎలా నోట్ చేస్తారు? సో పాయింట్స్ ఆర్ వాట్ హియర్? సో 0 25, after that 2 9, after that 5 comma 0, after that 6 comma 1, after that so 7 comma 4, after that 8 comma 9. ఇవి పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ మీరు ఎన్నైనా నోట్ చేసుకోండి, ఐ థింక్ వారి 5 కు లెఫ్ట్ సైడ్ అట్లీస్ట్ 2 పాయింట్స్, 5 కు రైట్ సైడ్ అట్లీస్ట్ 2 పాయింట్స్. సో దట్ ఈస్ మై అడ్వైస్. లేదు సార్ నేను ఇంకా ఎక్స్ట్రా పాయింట్ తీసుకుంటున్నాను అంటే నో ప్రాబ్లం, దట్ ఈస్ యువర్ చాయిస్ అన్నమాట. ఓకే ఫైన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, రైట్. ఈ పాయింట్స్ అన్నిటిని మనం క్లియర్ గా గ్రాఫ్ మీద నోట్ చేసుకున్నాం ఇక్కడ. సో దిస్ ఇస్ క్లియర్లీ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ క్లియర్లీ వై యాక్సిస్. మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ లో గ్రాఫ్ పేపర్ క్లియర్ గా సెంటర్ లో మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, ఎగ్జామినేషన్ హాల్ లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నథింగ్ టు వరీ. క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని బట్టి కరెక్ట్ స్కేల్ నోట్ చేసుకోండి. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద 1 2 3 4 5 6 అండ్ సో సమ్ 10 20 వరకు డ్రా చేసుకోండి, నథింగ్ టు వరీ. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 మీరు సపోజ్ విడ్త్ ఎలానే చేంజ్ చేసుకోవచ్చు. 0 to 2 to 4 4 to 6 6 to 8 8 to 10 10 to 12 2 to గ్యాప్ కూడా తీసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే ఈక్వల్లీ, మీరు ఏం తీసుకున్నా కానీ ఈక్వల్లీ స్పేస్గా తీసుకోవాలి. గ్రాఫ్ డ్రా చేసేటువంటి ప్రాసెస్ అది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ 0 to 1 తీసుకున్నారు, నెక్స్ట్ ఇమీడియట్ గా 3కి షిఫ్ట్ కాకూడదు. సో 0 to 1 అన్నప్పుడు నెక్స్ట్ 1 యూనిట్ పెంచాలన్నమాట. 1 to 2 2 to 3 3 to 4 4 to 5 అలా. ఒకవేళ గ్యాప్ 2 2 తీసుకుంటే 2 4 6
8, 10, 12 అలా తీసుకోండి. నథింగ్ టు వరీ. దాంట్లో ఎటువంటి మిస్టేక్ లేనే లేదు. ఎలాగే తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు. రైట్. వెరీ క్లియర్. సో ఇక్కడ నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. సో 0, 25 ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ 0, 25 ఉంది. 0, 25 అంటే ఏంటి ఇక్కడ? దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? 0, 25 అంటే x ఈజ్ ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ 25. ఇక్కడ ఎక్కడో సపోజ్ y ఈజ్ ఈక్వల్ 25 ఉందనుకోండి. ఇక్కడ థిక్‌గా ఒక పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 2-9. 2-9 వేర్ ఈస్ దట్ 2-9? x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ 9. అంటే ఇదన్నమాట. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ 9. ఇది పాయింట్. 2-9. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ 9 అన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో x ఈజ్ ఈక్వల్ టు కదా ఇది. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ 5-0. x ఈజ్ ఈక్వల్ టు 5. y ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఈస్ 5, 0. After that is 6, 1. So x is equal to 6, y equal to 1. Y equal to 1. So this is the point on matter. Next, 7, 4. 7, 4. Where is that? 7. Y is equal to 4. Roughly, rough ga note chestandi. Rough ga note chestandi. 7, 4. After that 8, 9. 8, 9 ante roughly. Yes, idan matter. Right. Right. So ee value, ee points anniti kuda meer add chesu. Idi inka long అయిపోతుంది కదా. 25 ఇంకా టాప్ లో ఉంటుంది 25 అనేది. సో 9, 10, 11, 12 అలా నీట్ గా నోట్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా ఒక షేప్ వస్తుంది అనమాట. రైట్. మనకి క్లియర్ గా మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ అని క్లియర్ గా ఉంది కాబట్టి రఫ్ గా ఇలా డ్రా చేస్తున్నాం. ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి వాల్యూస్ అని ఇలా. సో ఇదన్నమాట. క్లియర్ గా ఓపెన్ అప్ ఉందా లేదా? ఓపెన్ అప్. ఇట్ ఈస్ క్లియర్లీ ఓపెన్ అప్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి. ఇట్ ఈస్ క్లియర్లీ ఓపెన్ అప్. ఇట్ ఈస్ క్లియర్లీ ఓపెన్ అప్ అనమాట. సో ఇక్కడ 5. సో ఇక్కడ ఓన్లీ 5 ఉంది కాబట్టి మీరు ఫైనల్ గా ఆన్సర్ ఏం రాస్తారు? సో రూట్స్ లేదంటే జీరోస్ ఆర్ 5, 5 గా నోట్ చేసుకోండి. ఓన్లీ 5 అని పెట్టొద్దండి. క్వాడ్రాటిక్ అంటేనే మనకు 2x వాల్యూస్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ 5 మాత్రం ఉంది. ఆ 5 ఇంకోసారి కూడా రాయండి. రిపీట్ చేయండి. సో 5, 5 అని నోట్ చేసుకోండి. సో అంతే తప్ప ఓన్లీ సింగిల్ 5 మాత్రం రాయకూడదు. సో సింగిల్ 5 కాదు, 5, 5 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సో 5, 5 గా నోట్ చేసుకోండి. ఇంత పర్ఫెక్ట్ గా చేయాలన్నమాట. ఇంత పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. సో నేను టుమారో క్లాస్ లో సపోజ్ ఆల్ఫా, బీటా 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చినా కానీ ఎలా సాల్వ్ చేయాలి అనేది క్లియర్ గా నేను టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీప్ స్టడీ. విష్ ఆల్ ది బెస్ట్.